హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వసుంధర ధృవ సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో హైలైట్స్ అయితే చూసేద్దామండి. ప్రోమో అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. వసుంధర అసలు వెనక్కి వస్తుందో లేదో అనేది హైలైట్ అనమాట. మీకు కానీ వసుంధర ధృవ జంట నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేసేసేయండి. ప్రోమో స్టార్టింగ్లోనే మనకి మీరా దాసు మాట్లాడుకుంటూ ఉంటారు. దాస్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకు వసుంధర పీడ ఇంత తొందరగా వదిలిపోతుందని. తను అస్సలే ఇంత తొందరగా గొడవ పెట్టుకుని వెళ్ళిపోతుంది, అందరినీ ఇలా బాధపడుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత త్వరగా వెళ్ళిపోయింది ఏంటి దాస్ తను? ఏంటి మీరా, నువ్వు అప్పుడే అంత సంతోషపడిపోతున్నావు? అప్పుడే సంతోషపడకు, ఎందుకంటే అది ఎంత తొందరగా వెళ్ళిందో అంత తొందరగా వెనక్కి వచ్చారని ప్లాన్లు వేసుకునే వెళ్ళి ఉంటుంది. అదేంటి దాస్ అలా అంటావు? తను వెనక్కి వస్తుందంటావా? ఇప్పటికే తన పాములు తను కదుపుకుంటుంది. అందువల్ల మనం వెంటనే మన యొక్క మూసు వెదరికి వెయ్యాల్సిందే. ఎందుకంటే ఆ వసుంధర వెనక్కి రాకూడదు. ఇంకా అది వెనక్కి వచ్చే లోపలే వాళ్ళ మల్లిక ఈ ధృవ మనసులు విరిచేయాలి. మనం వసుంధర మీద ఉన్న ప్రేమే పోవాలి వాళ్ళకి. అలా చెయ్యాలి మనం ఏం చేసినా. అర్థమైంది కదా మీరా? అర్థమైందా? ఇదంతా కాదు మీరా, ముందు మనం ఏం చేయాలంటే నీకు ధృవకి ముందు పెళ్ళి అయిపోలే. పెళ్ళి అయిన మరుక్షణం నువ్వు వాడిని హింసించడం మొదలు పెట్టాలి. ఎంతలా హింసించాలంటే ఆ హింసని నీకు వాడు పెడుతున్నట్టుగా అందరికీ క్రియేట్ చేసి, వాడు ఒక సైకో మెంటల్ గాడు అని అందరికీ క్రియేట్ చేసి వాడిని నీ నుంచి దూరం చేసేసి వెంటనే ఈ ఆస్తిని మనం స్వాధీనం చేసుకోవాలి. ఇవన్నీ ఆ వసుంధర వెనక్కి వచ్చే లోపల జరిగిపోవాలి. అర్థమైంది కదా నీకు? అర్థమైందా? ఇంక నుంచి అదే ప్లాన్లో ఉందాం. ఏంటి అనుషు మన మాటలు వింటుందా ఏంటి? లేదులే, తనే వినదులే. ఏంటి వీళ్ళు వసుంధర రాదనుకుంటున్నారు, ఇప్పుడు ఎలాగా? అయ్యో, ఏంటి అనుషు అలా అయిపోతుంది? అమ్మా, ఏంటమ్మా అనుషు అలా అయిపోతున్నావు? తెలియదు అత్తమ్మా, తను ఎందుకు అలా అయిపోతుందో ఏంటి తెలియదంటావు. వెళ్ళి ఇన్హేలర్ పట్టురా, వెళ్ళి. చూస్తానమ్మా. మీరా, తొందరగా వెళ్ళి ఇన్హేలర్ తీసుకొస్తున్నాను, ఉండండి అమ్మ, ఎదుగుతున్నామంటావేంటి మీరా? నీకు తెలియదా తన మెడిసిన్స్ అని ఎక్కడుంటాయో? తెలుసమ్మా, తీసుకొస్తున్నాను, ఉండండి. నందిత, అనుషుకు బాగాలేదు, ఒకసారి నువ్వు కూడా రా. వస్తున్నాను మల్లిక, వచ్చేస్తున్నాను. ఏమైంది? అనుషుకి ఆస్మా అటాక్ అయినట్టుంది, మెడిసిన్ ఎక్కడుందో మీరాకు తెలియదు అంటుంది. ఒకసారి నువ్వు వెళ్ళి వెతుకు. అమ్మా, ఇగోని ఇన్హేలర్స్. ఏంటి ఇన్ని పట్టుకొచ్చావేంటి మీరా? ఏం లేదమ్మా, ఎన్నిటిలో ఏది ఇప్పుడు నేను యూస్ చేస్తున్నా నాకు తెలియదు. అదేం తెలియదు అంటావేంటి? పాప గురించి నీకు చూడు, పాప ఫేస్ అప్పుడే బ్లూ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. ఇలా అవ్వకూడదు, వెంటనే మెడిసిన్ ఇవ్వండి. అయ్యో అమ్మ, ఈ అన్నిటిలోని మెడిసిన్ లేనట్టుంది. అదే మరి నువ్వు పట్టించుకోవట్లేదు పాప గురించి. అంటే నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వసుంధరయ్యే పాపను చూసుకుంటుంది కదా, అందువల్ల వసుంధరయ్య చూసుకుంటుంది. ఆ టాబ్లెట్స్ కూడా వసుంధరకే తెలుసు. అదేంటి మీరా, కన్న తల్లి నేను చూసుకుంటాను, నువ్వు అక్కర్లేదు అని వసుంధరతో రోజు దెబ్బలాడేదానివి. మరి ఇప్పుడు మెడిసిన్ ఎక్కడుందో, అయిపోయిందో, ఉందో లేదో కూడా నీకు అసలు తెలియదా? నందితమ్మ, అలా అనద్దు, నేను చూసుకుంటున్నాను, కానీ వసుంధర చూసుకుంటుంది కదా అని మామూలుగా వదిలేశాను అంతే. ఏంటి మీరా నువ్వు మాట్లాడేది? నీకున్న ఒకే ఒక పని ఏంటి ఇంట్లో? ఆ అనుషుని జాగ్రత్తగా చూసుకోవడం అనేది. కానీ ఆ పని వదిలేసావు. ఇంటికి వచ్చే వరకునేమో నువ్వు అనుషుకు ఇదేంటి సర్జరీ చేయించాలన్నావు. ఇంటికి వచ్చాక మొత్తం ఎలా గొడవలు పెట్టాలనే కదా నువ్వు అలా క్రియేట్ చేస్తున్నావు. ఏంటి అందరూ నా కూతురమే పడతారు? దాస్, నువ్వు మాట్లాడకి ఈ విషయంలో. పాపకి ఎలా ఉందో, సీరియస్ అయిందో లేదో? ఇప్పుడు వసుంధర వెళ్ళిపోతే, వసుంధర ఉండుంటే ఇలా జరగకపోతున్నాం కదా. వసు చూసావా, పాప వసుంధరనే తలుచుకుంటుంది. ఇప్పుడు వసుంధర కాల్ చేసి రమ్మందామా? ఏంటంటే మీరు మాట్లాడేది? వసుంధర వెనక్కి వస్తే నేను ఒప్పుకోను. ఏంటి మీరా నువ్వు మాట్లాడేది? వసుంధరయ్య కదా పాపం చూసుకుంటుంది, వద్దంటావేంటి, రావద్దంటావేంటి అని అక్కడితో ప్రోమో అయితే అయిపోయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.